భారతదేశం ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉంది. మన యువ జనాభా పెరుగుదల మనకు మేలు చేస్తోందా? దీనికి సమాధానం స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ డ్రివెన్ స్కిల్స్ చాలా అవసరం వీళ్ళకి. మనకి వర్క్ ఫోర్స్లో ఫార్మల్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఎంత పర్సెంట్ ఉందో ఒకసారి చూద్దాం. కంపారిటివ్ స్టడీ కూడా చేద్దాం. జర్మనీలో వర్క్ ఫోర్స్లో 75% మందికి ఫార్మల్ స్కిల్ ట్రైనింగ్ ఉంది. అమెరికాలో 52% మందికి ఉంది. జపాన్లో 80% మందికి ఫార్మల్ స్కిల్ ట్రైనింగ్ ఉంది. యూకేలో 68% మందికి, సౌత్ కొరియాలో దాదాపు 96% మందికి ఫార్మల్ స్కిల్ ట్రైనింగ్ ఉంది. భారతదేశంలో ఉన్న వర్క్ ఫోర్స్కి స్కిల్ ట్రైనింగ్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుందో తెలుసా? ఓన్లీ 5% ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ హ్యాడ్ స్కిల్ ట్రైనింగ్ అనమాట. ఆ స్కిల్ ట్రైనింగ్ అనేది ఫార్మల్గా 5% మందికి మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు భారతదేశంలో. అయితే దీనికి సంబంధించి మనకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది భారతదేశంలో. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ రీసెంట్గా ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. అదే స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా 26 కోట్ల మంది విద్యార్థులకి, అంటే స్కూల్కు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే విద్యార్థులకి మార్కెట్ డ్రివెన్, ఎడ్యుకేషన్ డ్రివెన్, ఎంప్లాయ్మెంట్ డ్రివెన్ స్కిల్ ఆపర్చునిటీస్, ఎంటర్ప్రిన్యూరల్ ఆపర్చునిటీస్ ప్రమోట్ చేయడానికి అనమాట దేశం మొత్తం. అంటే ఇది ఒక కాంప్రహెన్సివ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు స్కిల్ ఇండియా డిజిటల్ అనేది. ఇది సినర్జైజింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ భారతదేశంలో ఉన్న స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ ఈ ఎకో సిస్టమ్ మొత్తంని ఒక ప్లాట్ఫామ్లో కనెక్ట్ చేయడానికి అనమాట. ఒక ప్లాట్ఫామ్లో ఒక గేట్వేగా ఉపయోగించుకోవడానికి. దానిలో స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ అంటే మన ఎడ్యుకేషన్ స్కిల్ డ్రివెన్ ఉండాలి, మన ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన స్కిల్స్ మనం ఇవ్వగలగాలి, మన ఎంటర్ప్రినర్షిప్ కావాల్సిన స్కిల్స్ మనం ఇవ్వగలగాలి. వీటన్నిటిని కనెక్ట్ చేసే ఒక సినర్జైజింగ్ ప్లాట్ఫామ్ కావాలన్నమాట. ఆ ప్లాట్ఫామ్గా స్కిల్ ఇండియా డిజిటల్ ఉపయోగపడుతుంది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారనమాట. ఈ ప్లాట్ఫామ్లో అసలు ఎవరు బిల్డ్ చేశారు? ఎస్ఐడి స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసిన వాళ్ళు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ మల్టిపుల్ ఇండస్ట్రీ ప్లేయర్స్. రకరకాల ఇండస్ట్రీస్ మనం చూస్తే కనుక ఎంఎస్ఎంఈస్ కానీ రకరకాల సెక్టర్స్లో వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళ కోఆపరేషన్ ఉంది. దాంతోపాటు మేజర్గా దీన్ని బిల్డ్ చేసిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. అండ్ ఈ ప్లాట్ఫామ్కి వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, సంకల్ప్ అనే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఈ ప్లాట్ఫామ్ ఒక భాగం అన్నమాట. వరల్డ్ బ్యాంక్ ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ కోసం సంకల్ప్ అనే ఒక ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తుంది. సంకల్ప్ అంటే స్కిల్ ఎక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్. స్కిల్ ఎక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ అనమాట. అంటే స్కిల్స్ నేర్చుకోవటం, దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకోవటం, దేనికోసం? జీవనోపాధి కోసం. సో స్కిల్ ఎక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ అనమాట సంకల్ప్ అంటే. సో ఓవరాల్గా సంకల్ప్లో ఒక భాగంగా స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ ల్యాండ్స్కేప్ని కనెక్ట్ చేయడం కోసం. ఇది ఒక గేట్వేగా, కాంప్రహెన్సివ్ గేట్వేగా ఉపయోగపడుతుంది అనమాట. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఎంటర్ప్రినర్షిప్ ఇనిషియేటివ్స్ వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి. దాంతోపాటు స్కిల్ ఇండియా డిజిటల్లో కొన్ని ప్రోగ్రామ్స్, వాటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్, వాటిని అనుసంధానం చేయడం కూడా ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ స్కిల్లింగ్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, నేషనల్ స్కిల్లింగ్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు అప్రూవ్ చేసిన కోర్సెస్ అన్నీ ఈ ప్లాట్ఫామ్లో అనుసంధానం చేయబడి ఉంటాయి అన్నమాట. సో ఒక విద్యార్థి తన పొటెన్షియల్ మొత్తం, అంటే తన బయోడేటాని, తనకు సంబంధించిన అంశాలన్నీ ఒక చోట పెడితే ఆటోమేటిక్గా లాగరిథమ్స్తో ఏం చేస్తుందంటే అతనికి ఎటువంటి స్కిల్స్ అవసరం, ఎటువంటి కోర్సెస్ అందుబాటులోనే కస్టమైజ్డ్ సజెషన్స్ ఇస్తుంది అనమాట. ఇట్ విల్ గివ్ కస్టమైజ్డ్ సజెషన్స్. ఒక విద్యార్థి అంటే ఒక స్కిల్ కోసం ఒక యంగ్ పర్సన్ ఒక సీవీని పెట్టేస్తే, అంటే ఒక బయోడేటాని అక్కడ పెట్టేస్తే అతనికి ఒక పర్సనల్ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ పర్సనల్ క్యూఆర్ కోడ్ ప్రకారం ఏ పొటెన్షియల్ ఎంప్లాయర్ అయినా సరే, ఎంఎస్ఎంఈస్ అయినా సరే, ఏ ఎంప్లాయర్ అయినా సరే ఆ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే ఆ స్కిల్ ఉన్న వ్యక్తి తమకు అవసరమా లేదా వాళ్ళకి అర్థమైపోద్ది. అంటే వాళ్ళ ఇండస్ట్రీకి కానీ వాళ్ళ సెక్టార్ కానీ అవసరమైన స్కిల్ ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడం ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో దీనిలో అప్ స్కిల్లింగ్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఆల్రెడీ కొన్ని స్కిల్స్ ఉన్న వాళ్ళకి దాని కనెక్టింగ్ స్కిల్స్, ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ స్కిల్స్ కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రమోట్ చేస్తుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్ వల్ల ఎంటైర్ ఇండియా స్కిల్ ఎకో సిస్టమ్ బెటర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0
అంటే కొత్త కొత్త ఫ్రాంటియర్ టెక్నాలజీ సంబంధించిన స్కిల్స్కి వీటన్నిటికి సంబంధించి కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ ప్లాట్ఫామ్లో లైఫ్ లాంగ్ స్కిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్, స్కిల్లింగ్ లెర్నింగ్, కెరీర్ అడ్వాన్స్మెంట్ కోసం కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. మొత్తానికి ఇండియా గ్లోబల్ స్కిల్ హబ్గా పెంపొందించడానికి ఈ ప్లాట్ఫామ్ కృషి చేస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే స్కిల్ ఇండియా డిజిటల్ స్కిల్లింగ్ ఫర్ ఆల్ విల్ ఎన్హాన్స్ స్కిల్లింగ్ ఫర్ ఆల్. అందరిలో స్కిల్స్ పెంచడం ఎనీవేర్ ఎనీ టైం అంట. ఏ ఏజ్లో అయినా ఎనీవేర్, స్టూడెంట్స్ దగ్గర నుంచి. బేసికల్గా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. భవిష్యత్తులో స్కిల్ ఇండియా డిజిటల్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అయితే ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న ఉద్యమ్ పోర్టల్ కూడా దీన్ని కనెక్ట్ చేస్తున్నారనమాట. సో ఎంఎస్ఎంఈ సెక్టర్స్ మీకు తెలుసు, ఉద్యమ్ పోర్టల్ అని చెప్పి ఎంఎస్ఎంఈ వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. దా పోర్టల్లో కనెక్ట్ చేసుకోవడం వల్ల ఎంఎస్ఎంఈస్లో ఎటువంటి స్కిల్స్ అవసరమో ఈ స్కిల్ ఇండియా పోర్టల్ ద్వారా స్టూడెంట్స్కి అర్థమవుతుంది. సో స్టూడెంట్స్కి ఆ విధమైన ట్రైనింగ్ ఇస్తారనమాట. దాంతోపాటు మనకు తెలుసు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దానికి కూడా ఈ స్కిల్ ఇండియా డిజిటల్ సప్లిమెంట్ చేస్తుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రోగ్రామ్ కూడా ఈ స్కిల్ ఇండియా డిజిటల్ అనేది సప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా స్కిల్ ఇండియా డిజిటల్ అనేది మొత్తం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్నే మారుస్తుంది. ఇఫ్ ఇట్ రియలీ ఎంపవర్స్, ఇఫ్ ఇట్ రియలీ స్కిల్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ఇండియా. దీనిలో ఆధార్ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంటుంది అనమాట. మన ఆధార్ నెంబర్ కొట్టేస్తే మన ఫేస్ని రికగ్నైజ్ చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అలోగరిథమ్స్తో కస్టమైజ్డ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత చదివాను, ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను, లేదా ఒక పరిస్థితిలో నాకు కొన్ని స్కిల్స్ వచ్చు, దానికి సంబంధించి కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంప్యూటర్ స్కిల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కిల్స్ ఇష్టము, దానిలో కొన్ని కోర్సెస్ ఆల్రెడీ చేశాను. నాకు నా ఫేషియల్ రికగ్నిషన్, నాకున్న బయోడేటా ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారంటే నాకు కస్టమైజ్డ్ కోర్సెస్ ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో అది చెప్తారు. కస్టమైజ్డ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో నా కోసం ఏ కంపెనీస్, ఏ ఇండస్ట్రీస్ నాలాంటి వాళ్ళకి ఎంప్లాయ్ చేసుకుంటే వాళ్ళ డేటా నాకు ఇస్తారు, నా డేటా వాళ్ళకి ఇస్తారనమాట. ఇట్లా ఇది ఒక అనుసంధానం చేసే ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. సో ఇండియాలో స్కిల్స్ పర్సంటేజ్ ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశారు. అదే స్కిల్ ఇండియా డిజిటల్ అని చెప్పొచ్చు. ఇది బేసికల్గా డిమాండ్, అంటే ఏ కోర్సెస్కి అయితే డిమాండ్ ఉందో, ఇండస్ట్రీస్కి ఏ కోర్సెస్ అయితే అవసరమో, ఇండస్ట్రీస్కి ఎలాంటి స్కిల్స్ అయితే అవసరమో అలాంటి వాళ్ళని ప్రమోట్ చేయడానికి చేసిందనమాట. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇండియాలో ఇబ్బంది లేకుండా. మనం చూస్తే జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, జర్మనీ కానీ ఇలాంటి దేశాల్లో స్కిల్స్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. భారతదేశంలో ఇప్పటి వరకు మనకి రాట్ లెర్నింగ్ ఉంది. అది కాకుండా ఎంటర్ప్రినర్షిప్కి, ఎంప్లాయ్మెంట్కి అవసరమైన స్కిల్స్ నేర్పించడమే ఈ స్కిల్ ఇండియా డిజిటల్ యొక్క అనుసంధానం చేసే పని అనమాట ఇది.